ఆప్షన్ ట్రేడింగ్‌లో ఒక స్ట్రాటజీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. నేనేదైతే ట్రేడింగ్ చేసే ముందు ఆప్షన్స్‌ని ఏ విధంగా చేస్తానో అది మీకు ఒకసారి నేను నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆప్షన్స్‌ని ఈ మధ్య చాలామంది ట్రేడింగ్ చేసి చాలామంది అమౌంట్ అనేది లాస్ కావడం అని నేను చాలామంది గమనించాను. రిటైల్స్ ప్లేయర్ ఎందుకంటే ఏదో జాబులు చేస్తూ హడావుడిగా మొబైల్‌లో చార్ట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు ట్రేడ్ చేసి అమౌంట్ అనేది హ్మ్. వ అంటే వస్తాయని జెప్పేసి అందరూ గెస్ జేసుకొని ట్రేడింగ్ చేసేసి చేస్తుంటారు. దానివల్లనే సెబీ కూడా కొంచెం మార్జిన్ అనేది ఇంక్రీజ్ చేసింది ఇంతకుముందు. మొన్న డిసెంబర్ 1 నుంచి. ఎందుకంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ గానీ, రిటైల్ ట్రేడర్స్ గానీ లాస్ అవుతున్నారు. దానికోసం అని సెబీ అనేది కొంచెం మార్జిన్ అనేది పెంచింది. ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంక్ ఐడైరెక్ట్‌లో 2000 అమౌంట్ ఉంటే కూడా ఆప్షన్స్ సెల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మినిమమ్ 40,000 అనేది చేసింది. అదే విధంగా చానా దీంట్లోనే కాదు అన్ని డీమ్యాట్ అకౌంట్‌లలో అన్ని సబ్ బ్రోకర్ మనకు సర్వీస్ అందించే ప్లాట్‌ఫార్మ్స్ ఏవున్నాయి అన్నిట్లోనూ గూడా మార్జిన్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది సెబీ. ఎందుకంటే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అవుతున్నారు. దానికోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళు తక్కువ ట్రేడింగ్ చేస్తారు. తక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా! ఇంతకుముందంటే రూ. 2,000 అంటే 20,000 ఉంటే 10 లాట్‌లు చేసేవాళ్ళు. అదే ఇప్పుడు 40,000 ఉంటే ఒక్క లాట్ తోటే ట్రేడింగ్ చేసి జాగ్రత్తగా చేస్తుంటారు. ఒక లాట్ తోటి లాస్ అయితే మాక్సిమం మనం ఎంతైతే స్టాప్ లాస్ పెట్టుకుంటే 1000 పెట్టుకుంటే 1000 లాస్ అయ్యేవాళ్ళం. అదే 10 లాట్స్‌కి రూ. 1000 స్టాప్ లాస్ పెడితే 20,000 అట్టే ఎళ్ళిపోయాయి. అలా కాకుండా ఇప్పుడు 1 లాట్‌నే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ గైడ్‌లైన్స్ ప్రకారం ఏందంటే తక్కువ మంది తక్కువ లాట్స్ ఎక్కువ మంది కూడా ఒక్కొక్క లాట్‌ని తీసుకొని ట్రేడింగ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తది తొందరగా. ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తారు. ఆ విధంగా అని చెప్పి సెబీ కూడా గైడ్‌లైన్ తీసుకొచ్చింది. అదే విధంగా మనం గూడా ఇప్పుడు ఆప్షన్ స్ట్రాటజీలో నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నానో దాని గురించి మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి ఫస్ట్ మీరు నిఫ్టీ యొక్క ఆప్షన్స్ చేయాలంటే, ఫస్ట్ నిఫ్టీ గురించి మనము నిఫ్టీ 50 అనేది ఏందంటే ఎన్ఎస్‌సిలో 50 కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి. నిఫ్టీ 50 కంపెనీస్‌లలో మనం మెయిన్‌గా చూడాల్సింది హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ప్లస్ రిలయన్స్‌ని ఈ 2 కంపెనీస్‌ని మనము దాంట్లో గ్రోత్ ఏ విధంగా ఉందని చెక్ జేసి, దాంతో పాటు టీసీఎస్ గానీ, ఇప్పుడు చూడండి టీసీఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఈ అన్ని కంపెనీస్‌ని మనం ట్రాక్ చేస్తే మాత్రమే కొంచెము మన అనుకున్నది అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నది చూడండి. ఈ 4 ఇన్ఫీ కంపెనీ గాని ఇయాల ఏ విధంగా ఉంది గ్రోత్ అనేది పడిపోయింది. మళ్ళీ మార్కెట్‌లో అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఇప్పుడు టీసీఎస్ కూడా చూడండి. టీసీఎస్‌లో కూడా మీకు ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. సేమ్ టీసీఎస్‌లో ఏ విధంగా కనిపించిందో నిఫ్టీ ఫ్యూచర్‌లో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ట్రేడింగ్ అనేది కనిపించింది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు నిఫ్టీ ఫ్యూచర్‌ని చూసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్ అంటే నిఫ్టీ యొక్క ప్రైస్‌ని ఫ్యూచర్ ప్రైస్ అంటే డిసెంబర్ 31 వరకే అంటే ఫ్యూచర్స్ అనేది మంత్లీ ఎండింగ్ వరకే. అంటే ఇక్కడ డేట్ ఉంటది చూడండి. ఇప్పుడు మీరు టైప్ చేస్తే ఫ్యూచర్స్ దేనిది నిఫ్టీది కాబట్టి నిఫ్టీ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తుంది డేట్ ఎన్ఎఫ్ఓ ఎన్ఎస్‌సి వాళ్ళది ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌కి సంబంధించిన ఫ్యూచర్ అన్నట్టు ఇది. 31 డిసెంబరు 2020. ఇప్పుడు 31 రోజు ఇది ఎక్స్‌పైర్. ఎందుకంటే మంత్లీలో లాస్ట్ గురువారం రోజు ఈ ఫ్యూచర్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతది. మనం బై చేసినా ఆటోమేటిక్‌గా స్క్వేర్ అయిపోతే, సెల్ చేసినా స్క్వేర్ ఆఫ్ అయిపోతది. బై అంటే ఏందేమో తక్కువలో కొని ఎక్కువకి అమ్మడం. సెల్ అంటే ఏందంటే షార్ట్ అన్నట్టు, షార్ట్ పొజిషన్ అన్నట్టు. ఎక్కువ రేటుకు పైన హై ప్రైస్‌లో ఉన్నప్పుడు సెల్ చేస్తాము. తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ బై చేస్తాము. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనకు సబ్ బ్రోకర్ మనకిప్పుడు ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! మనం ట్రేడింగ్ చేసేప్పుడు వాళ్ళ దగ్గర చానా క్వాంటిటీ అనేది ఉంటది. మనం ఎక్కువ రేట్‌లో ఉన్నప్పుడు సెల్ చేసి, తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు బై చేస్తే కూడా మనకు ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు తక్కువ రేట్‌లో మనం బై చేస్తాము, ఎక్కువ రేట్‌లో సెల్ చేస్తాము. అదే విధంగా సెల్ కూడా అంతే అండి. సెల్ పొజిషన్ కూడా. అయితే మనము ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే మినిమము 1,50,000 నుంచి 1,5 లాక్స్ అట్లా అవసరం ఉంటుంది. ఆప్షన్స్ అది ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలంటే. కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే ఒక 10,000 నుంచి ఒక 15,000 అట్లా మెయింటైన్ చేసుకున్నా గానీ మనం ఆప్షన్‌లో ట్రేడింగ్ చేయవచ్చు. అది కూడా మంచి స్ట్రాటజీస్ తోటి మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేస్తే ఆప్షన్‌లో కూడా సేమ్ మీ ఫ్యూచర్స్‌లో ఎంతైతే 100 పాయింట్స్ ఫ్యూచర్‌లో పెరిగిందనుకోండి, ఆప్షన్స్‌లో ఒక 50 పాయింట్స్ అన్నా పెరిగే ఛాన్సెస్ ఉంటది. అది మనం కరెక్టు ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ గానీ, ఔట్ ఆఫ్ ద మనీ దీంట్లో ఆప్షన్స్‌లో కూడా ఏముంటాయంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్ ద మనీ, ఒకటి ఔట్ ఆఫ్ ద మనీ, ఒకటి ఎట్ ద మనీ. ఆ 3 ఉంటాయి. ఆ ఇన్ ద మనీ దానికేందంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైమ్ వాల్యూ అని 2 ఉంటాయి.
అదే మీరు ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళారనుకోండి ఓన్లీ టైమ్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఉండదు. అదే ఎట్ ద మనీకైతే కొంచెం ఉంటదండి. టైమ్ వాల్యూ అనేది ఉంటది. కొంచెం ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా కొంచెం యాడ్ అయితది. కానీ ఎక్కువ వోలటిలిటీ వచ్చేసి ఇన్ ద మనీకి ఉంటుందండి. ఔట్ ఆఫ్ ద మనీకి తక్కువ వోలటిలిటీ ఉంటది. ఎందుకంటే అప్పటికే దానికి వాలిడిటీ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది యాడ్ కాలేదు కాబట్టి దాంట్లో. అయితే మనం ఇప్పుడు ఆప్షన్ స్ట్రాటజీ చేసే ముందు అందరికి ఆల్మోస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ అంటే ఆప్షన్స్‌కి మార్కెట్ పడిపోతేనేమో పుట్ కాల్ కొంటారు. మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడేమో కాల్ ఆప్షన్‌ని కొంటారు. అది మీకు తెలుసు కాబట్టి మనం ఆప్షన్ స్ట్రాటజీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు నిఫ్టీ ఫ్యూచర్‌ని యాడ్ చేసుకుంటారు. ఆప్షన్స్‌లో ఏంటంటే వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటాయి. మంత్లీ ఎక్స్‌పైరీ ఉంటాయి. వీక్లీ ఎక్స్‌పైరీకి ఈ నియర్ మంత్ అంటే డేట్ కూడా ఉంటదండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ మనము హైకి మార్క్ చేసుకున్నామండి. ఈరోజు ఈరోజు చూడండి 12/4 ఈరోజు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి ఫస్ట్ మార్నింగ్. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ టైమ్ అనేది ఉంటది. 1 మినిట్ నుంచి 5 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కూడా పెట్టుకోవడానికి ఈజీ ఉంటది మనకి. ఇక్కడ చూడండి 1 అవర్ టైమ్ ఫ్రేమ్. మనకెక్కడుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ 1 అవర్‌లో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్‌లో ఉంది. తర్వాత గ్రీన్ అంటే ఏందంటే మార్కెట్ పెరుగుతుందన్నట్టు. రెడ్ అంటే వచ్చేసి మార్కెట్ డిక్లైన్ అన్నట్టు. పడిపోయిందన్నట్టు. అయితే మనం ఏం చేయాలంటే టైమ్ ఫ్రేమ్‌ని 3 మినిట్స్‌కి టైం పెట్టుకోండి. అయితే మీకు ఎక్కువ లాస్ ఉండదు. తక్కువ లాస్‌లోనే ఎగ్జిట్ అనేది కావచ్చు. ఇప్పుడు చూడండి వ్యూలోకెళ్ళిన తర్వాత ఇక్కడ స్టడీస్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి. అక్కడ ఏందంటే వర్టెక్స్ VORTEX వర్టెక్స్ ఇండికేటర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు వర్టెక్స్ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుందండి చూడండి. నేను ఇది మీకు ఫుల్ పొజిషన్‌లో చూపిస్తాను. మీకు క్లియర్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకు ఈ స్టడీస్‌లో ఇవి మూవింగ్ యావరేజ్‌లు అది కూడా చేయొచ్చు. మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి వర్టెక్స్ ఇండికేటర్. వర్టెక్స్ అని టైప్ చేయండి. VORTEX వర్టెక్స్ ఇండికేటర్. ఈ వర్టెక్స్ ఇండికేటర్ వచ్చింది కదండీ! ఇక్కడ వచ్చిన తర్వాత మీకు దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి సెట్టింగ్స్ అనేది వస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ 14 పీరియడ్ తీసేసి మీరు 9 పెట్టుకోండి. 9 పెట్టుకున్నారు కదా! తర్వాత ఇంకొక స్టడీ యాడ్ చేసుకోండి దీంట్లో. వర్టెక్స్ అయిపోయిన తర్వాత RSI రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటారు దీన్ని. దీన్ని కూడా మీరు సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్టింగ్ చేశారనుకోండి ఇక్కడ మీరు 55 పెట్టుకోండి. ఎంతండి? ఓవర్ సోల్డ్ ఏరియాలో 55. ఇక బ్లాక్ కలర్ ఉంది కదండీ! అక్కడ మీరు డార్క్ గ్రీన్ కలర్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు నేను చెప్పేది క్లియర్‌గా అక్కడ మీకు కూడా కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇక్కడ ఇది ఓవర్ సోల్డ్ అనేది 0 పెట్టండి. మనం ఓన్లీ బై చేస్తాం కాబట్టి కాల్స్‌ని మనము ఇది పెట్టుకోవాలి. 55 బిలో అయితేనేమో ఇక్కడ 55 బిలో. ఇదైతేనేమో అంటే 45 బిలో. ఇది రెడ్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రెడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదండీ! ఈ RSI కూడా వచ్చేసి మనకు ఓన్లీ 9 పెట్టుకోండి. డన్. పీరియడ్ వచ్చేసి 9 షో జోన్‌లు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా. ఇది ఓవర్ బాట్ ఏరియా వచ్చేసి 55, ఓవర్ సోల్డ్ వచ్చేసి 45. 45 దగ్గర మనము రెడ్ కలర్ పెడుతున్నాము. ఓవర్ బాట్ దగ్గర 55 అని చెప్పి గ్రీన్ కలర్ పెడుతున్నాము. వై యాక్సిస్ ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయండి. దాన్ని ఏం సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ వచ్చేసి క్లోజ్, ఓపెన్, హై, క్లోజ్ ఇవన్నీ ఉంటాయండి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లో అంటే లో కూడా పెట్టుకోవచ్చు. లోలను డిపెండ్ అవుతుంది. మనం క్లోజింగ్ ప్రైస్‌ని బట్టి ఇది సెట్టింగ్ అవుతుందండి. ఇప్పుడు డన్ చేద్దాం. లో తీసుకోండి. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేసేసాం కాబట్టి సెట్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఎక్కడైతే RSIలో ప్లస్ వెర్టెక్స్ ఇండికేటర్‌లో రెండిట్లోనూ మనకు బై సిగ్నల్ రావాలి. బై సిగ్నల్ ఏ విధంగా వస్తుంది? మనం టైమ్ ఫ్రేమ్ 3 నిమిషాలు పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ RSIలో ఎప్పుడైతే ఇది 55 దాటేసి మనకు ఎప్పుడండి? ఇది 55 దాటేసిన తర్వాత గ్రీన్ అనేది వస్తుంది.
ఆ గ్రీన్ రాగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది మనకి? ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి మనకు అక్కడ మార్కెట్ మనకు కనిపిస్తలేదు. ఇక్కడ వరకు ఉంది. చూడండి ఇక్కడుంది. మనకు మార్కెట్ ఎక్కడుందండి? ఇక్కడ. మనకు కనిపియట్లేదు. మార్నింగు ఓపెన్ అవ్వడం అంటే మనకు ఇది నిన్నటి మార్కెట్. చూడండి. ఈ విధంగా మార్కెట్ అనేది రావడం జరుగుతుంది. మనకు మార్నింగు ఓపెన్ అవ్వడమే ఈ విధంగా ఓపెన్ అయింది. మనకు 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది. మన ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మార్నింగు రెడ్ క్యాండిల్ వచ్చింది. కానీ మనకు వర్టెక్స్‌లో చూడండి ఇది గ్రీన్ అనేది డామినేషన్ చేసింది. ఇది కూడా మనకు గ్రీన్ అనేది డామినేషన్ చేసింది. ఎందుకు ఆర్ఎస్ఐలో గ్రీన్ కనిపిస్తుంది చూడండి. మనకు అది 74కి వెళ్ళింది. ఆర్ఎస్ఐ అంటే మనము కాల్ ఆప్షన్ అనేది తీసుకోవాలి అక్కడ. చూడండి నెక్స్ట్ క్యాండిల్ చూడండి బూమ్. నెక్స్ట్ క్యాండిల్ చూడండి బూమ్. ఇప్పుడు ఏ విధంగా కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటామంటే చూడండి ఎప్పుడైతే మనకు ఆర్ఎస్ఐలో మనకు గ్రీన్ వస్తుందో ఇక్కడ వచ్చింది చూడండి ఇది గ్రీన్. ఈ గ్రీన్ కలర్ వచ్చిన దగ్గర మనము కాల్ ఆప్షన్ తీసుకుంటాం. కాల్ ఆప్షన్ ఏదంటే ఇప్పుడు మనకు మార్కెట్ ఎక్కడుంది? 13,224 ఉంది కాబట్టి 13,250 కాల్ ఆప్షన్‌ని మనం తీసుకోవాలి. కాల్ ఆప్షన్ తీసేసుకొని దాంట్లో కూడా ఆర్ఎస్ఐ 55కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇక్కడ వెళ్ళిందాం. ఆర్ఎస్ఐ ఇక్కడ ఎంత అండి? మనము 13,250 కాల్ ఆప్షన్. ఇక్కడ నిఫ్టీ కనిపిస్తుంది. నిఫ్టీ అని టైప్ చేద్దాం. సిఈ రావట్లేదు. అయితే మనం ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి నిఫ్టీ వచ్చింది. ఇది వచ్చేసి ఎన్ఎఫ్ఈ ఇది 25 ఫిబ్రవరి 2021కి అంటే నెక్స్ట్ మంత్ది. మనకు నెస్లే అది మనకు అది అవసరం లేదండి. ఇది డిసెంబర్ 10కి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ వీక్ నియర్ వీక్ ఎక్స్పైరీది ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ కాల్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్కడ వచ్చింది చూడండి సేమ్ దానికి కూడా అదే ఇండికేటర్స్ అనేది పెట్టాలి. మనకు ఎప్పుడైతే వచ్చింది ఇప్పుడు మార్నింగ్ మనకు 9:18 నిమిషాలకి మనకు వర్టెక్స్ సింబల్ అనేది చెప్పి గ్రీన్ అనేది చూపెట్టింది. ఇక్కడ చూడండి గ్రీన్ చూపెట్టింది. ఆర్ఎస్ఐ కూడా పైనకి చూపెట్టింది. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము 9:18 నిమిషాలకి ఈరోజు ఇక్కడ చూడండి 9:18 నిమిషాలకి కాల్ ఆప్షన్ని కొంటాము. అది ఎంత ఉందండి? రూ. 76 ఉంది. మనకి ఎంత ఉందండి? రూ. 76 ఉంది. రూ. 78 తీసుకున్నాం మనం. ఇక్కడ తీసుకున్నా కూడా రూ. 82 దగ్గర తీసుకున్నా కానీ అది ఎక్కడి దాకా వెళ్ళింది చూడండి 110 పాయింట్ల దాకా వెళ్ళింది. అంటే మనకు ఆల్మోస్ట్ 30 పాయింట్లు అనేది ప్రాఫిట్ అనేది ఇచ్చింది. 30 పాయింట్లు అంటే చూడండి 20 పాయింట్లు అంటేనే మనకు రూ. 1,100 క్యాష్ ప్రాఫిట్. దాంట్లో కూడా చూడండి ఆర్ఎస్ఐ అనేది ఈ ఆర్ఎస్ఐ అనేది యాడ్ చేయాలి. దీంట్లో మనకు ఆర్ఎస్ఐ యాడ్ చేయాలి. ఇక్కడ ఆర్ఎస్ఐ దాంట్లో మనం సెట్టింగ్ చేసుకోవాలి కదండి. ఎక్కడ మనకు 55 ఎబోవ్ ఇది 45 బిలో. మనకి ఇక్కడ ఉందా ఆర్ఎస్ఐ ఒకటే చూసామండి. మనకు ఈ ఓవర్సెల్ చూడం ఇక ఓన్లీ కాల్ ఆప్షన్ చేస్తున్నాం కాబట్టి మనం బై చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మనకు అంతకన్నా మార్కెట్ పైకి ఉంటేనే మనం తీసుకుంటాం. చూడండి ఈరోజు మార్కెట్ మనకు కాల్ ఆప్షన్లో కూడా ఆర్ఎస్ఐ 50 ఎబోవ్ ఉంది. ఎక్కడ వరకు ఉంది? మనకు గ్రీన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. అప్పుడు 56 వచ్చింది. 56 నుంచి మనకు 55, 57, 54 రాగానే వెంటనే మనం ఎగ్జిట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఇక్కడ రాగానే ఎగ్జిట్ అనేది చేస్తాం. అప్పుడు ఎంత ఉందని చూడండి ఆల్మోస్ట్ 108 పాయింట్లకు వచ్చేసింది. మనం ఇక్కడ చూసి ఎగ్జిట్ చేసిన 103 పాయింట్లకు ఎగ్జిట్ అనేది చేసేస్తాము. ఎప్పుడు చూసారా? వెర్టెక్స్ సింబల్ చూద్దాం ఇప్పుడు. వెర్టెక్స్లో కూడా సేమ్ ఇక్కడ మనకు గ్రీన్ అనేది పెరుగుతూ వెళ్ళింది. గ్రీన్ పైన ఉన్నంతసేపు మన కాల్ ఆప్షన్లో పొజిషన్లో ఉండొచ్చు. ఎప్పుడు ఎగ్జిట్ కావాలి? ఎప్పుడైతే అవి రెండు క్రాస్ అవ్వడానికి వస్తాయో ఇక్కడ వచ్చింది వెంటనే. అప్పుడే మనకు ఆర్ఎస్ఐ కూడా వెళ్ళిపోయింది. వెంటనే మనం ఆర్ఎస్ఐలో నుంచి వెర్టెక్స్ సింబల్ మన గ్రీన్ అయిపోయింది పొజిషన్ అని చెప్పింది కాబట్టి వెంటనే కాల్ ఆప్షన్లో ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ 103 దగ్గర రెండిట్లో నుంచి కూడా కాల్ ఆప్షన్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. సింపుల్ అండి. మన స్ట్రాటజీ వచ్చేసి సింపుల్. ఏం లేదండి. మీరు ఎప్పుడైతే మనకు ఆర్ఎస్ఐ
గ్రీన్ ఉంటుందో 55 అబోవ్ ఉంటుందో అప్పుడు మనము కాల్ ఆప్షన్ అని తీసుకుంటాను నేనైతే. ఎప్పుడైతే రెడ్‌లోకి వస్తదో, ఇక్కడ రెడ్‌కొచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ వచ్చినప్పుడు మనం పుట్ కాల్ అనేది పుట్ ఆప్షన్‌ని బై చేస్తాము. పుట్ ఆప్షన్‌ని బై చేసి ఎట్లా చేస్తాము? ఇప్పుడు 13,276 ఉంది కాబట్టి 13,300 పుట్‌ని తీసుకోండి. లేదు అంటే 13,250 పుట్ ఆప్షన్‌ని మనం బై చేస్తే మనకి ఎప్పటిదాకా ఉందంటే చూడండి. ఇక్కడ క్రాస్ అవుట్ ఇచ్చేసింది. మనకు ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది 45కి బిలోకి వెళ్ళిపోయింది. పైకెళ్ళిపోయింది. 52కి ఇక్కడ వెళ్ళిపోయింది. రెడ్ అనేది చూడండి ఇక్కడ వరకే ఉంది. ఎప్పుడైతే రెడ్ తగ్గుతూ వచ్చిందో, రెడ్ సైడ్ కొంచెం ఇది క్రాస్ అయిందో, అప్పుడు మనం వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు ఇది చూడండి ఇది పెరిగింది. ఎప్పుడైతే టర్న్ అయ్యి పైకెళ్తుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. మనం ఇక్కడ తీసుకున్నాము 13,270 నుంచి దగ్గర ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా చూడండి 13,200 అంటే 17 పాయింట్లు వచ్చింది. 17 పాయింట్లు అంటే ఒక 18 పాయింట్లైనా మనం పుట్ ఆప్షన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అక్కడ వెళ్ళిపోయినా మనకి మళ్ళీ ఎప్పుడొచ్చిందండి చూడండి. ఇక్కడ ఒకసారి వచ్చింది. అక్కడ మరి ఇక్కడైతే బాగా వచ్చింది చూడండి. ఇక్కడ మనకు వెర్టెక్స్ సింబల్ వచ్చింది. ఇక్కడ చూడండి వెర్టెక్స్ సింబల్ మంచిగా పొజిషన్ ఇచ్చింది. తర్వాత ఆర్ఎస్ఐ కూడా కంటిన్యూగా పైనే కిందనే ఉంది. 45 బిలోనే ఉంది. 45 బిలో ఉన్నంత సేపు మనము కాల్ ఆప్షన్‌లో మనం పుట్ ఆప్షన్‌లో ఉంటాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సింబల్ అనేది ఇయ్యడం జరిగింది. ఈ ఆప్షన్ దగ్గర రెండో కాల్ దగ్గర తీసుకున్న ఇక్కడ లోలో 13,255 నుంచి చూడండి దగ్గర ఎంత వరకు పడిపోయింది? 210 అంటే 35 పాయింట్లు అనేది 40 పాయింట్లు అనేది పడిపోయింది మార్కెట్. ఎప్పుడైతే మనకు ఈ వర్టెక్స్ సింబల్ దగ్గరికి వస్తుందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర వచ్చింది మనకు ఎగ్జిట్. చూడండి ఇక్కడ కాల్ అన్నది మనం ఎగ్జిట్ అనేది చేయడం జరిగింది. 235 దగ్గర మనం ఎంత అండి 200 ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. 255 నుంచి ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోయింది. అంటే 20 పాయింట్లు అనేది ప్రాఫిట్‌లో వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎప్పుడు మనకు కాల్ ఆప్షన్‌కి ఇక్కడ గ్రీన్ వచ్చింది. వెర్టెక్స్ సింగిల్ కూడా సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది. కాబట్టి మనం కాల్ ఆప్షన్‌లో ఇక్కడ ఎంట్రీ అవుతాము. ఇక్కడ చూడండి అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూగా ఇక్కడ నుంచి బూమ్ అని పెరగడం జరిగింది. మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది చూడండి. ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోయినాం. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాం. ఈడ మళ్ళీ మనకు ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడైతే మీరు సెంటిమెంట్ ఏం చూడొద్దండి. ఎమోషన్‌గా ఏం ఉండొద్దు. ఖాళీ మీకు అక్కడ ఏ సిగ్నల్ చూపిస్తుందో అక్కడ అదే చేయాలండి. వేరేది ఏది చేయొద్దు. మీకు అక్కడ పడిపోయింది కదా మళ్ళీ పెరుగుతుందని అస్సలు గెస్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ పడిపోయింది. ఇంకా పడిపోతుందని గెస్ చేయొద్దు. ఆడ సింబల్ ఇచ్చిందా వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడైతే మనకు వెట్టే సింబల్ గ్రీన్ మళ్ళీ పాజిటివ్‌గా వచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చేసింది. మనం అక్కడ వరకు మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాము వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడైతే చూడండి మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ మనకు వెట్టే సింబల్‌లా ఇక్కడ ఇచ్చేసింది సింబల్ వెంటనే. పడిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బూమ్ వచ్చేసి మళ్ళీ జెయింట్ అయిపోయి మళ్ళీ మార్కెట్ అనేది పెరగడం జరిగింది. మార్కెట్ పడ్డము, పెరగడం 2 ఉంటాయండి. ఎప్పుడు కంటిన్యూగా పడతది అనుకోవద్దు. కంటిన్యూగా పెరిగిపోతదని కూడా అనుకోవద్దు. అక్కడైతే మనకి ఏదైతే చూపిస్తదో అది మాత్రమే చేయాలి. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 61 ఎబోవ్ అట్లా వచ్చేసింది. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ అనేది ఎంట్రీ అవుతాము. రెండిట్లో కూడా ఇది గ్రీన్ ఇచ్చింది. ఇది కూడా గ్రీన్ అనేది పైకి ఉంది. రెడ్ అనేది డౌన్ ఉంది. గ్రీన్ డామినేషన్ ఉంది కాబట్టి కాల్ ఆప్షన్‌కి వెళ్తాం. దీంట్లో కూడా గ్రీన్ వచ్చేసింది కాబట్టి కాల్ ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి చూడండి మనకు ఇక్కడ సిగ్నల్ వచ్చింది. ఈ దాంట్లో 13,229 నుంచి చూడండి ఆల్మోస్ట్ 13,324 అంటే 60 పాయింట్లు అనేది ఆల్మోస్ట్ మనకు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటే మనకు చూడండి 2 వచ్చినాయి. ఫస్ట్ కాల్ ఆప్షన్ వచ్చింది. తర్వాత పుట్ ఆప్షన్ వచ్చింది. మళ్ళీ కాల్ ఆప్షన్ అనేది ఇచ్చింది. ఈ విధంగా మనం ఎంత లేదన్నా ఒక 1000 నుంచి ఈజీగా 2000 నుంచి 3000 అనేది మంచి మూవ్‌మెంట్ ఉంటే మంచిగా మన స్ట్రాటజీని చేసుకొని డిసిప్లిన్‌తో చేస్తే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. మార్కెట్ కంటిన్యూగా మనం ఏది మనసులో అనుకున్నది చేయొద్దు. అక్కడ మనకి ఏది కనిపిస్తదో అది మాత్రమే చేయండి. అక్కడ ఇండికేటర్ ప్రకారం బై ఆప్షన్ ఉంటే కాల్ తీసుకోండి. సెల్ సైడ్ ఉంటే పుట్ ఆప్షన్ తీసుకోండి. లేకపోతే మీకు ఫ్యూచరే చేయాలనుకుంటే ఫ్యూచర్ కూడా చేయొచ్చు. ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది కూడా చేయవచ్చు. మనకు ప్రాఫిట్ మార్ట్ లాంటి కంపెనీస్ తక్కువ మార్జిన్ తోటే మనకు మంచి ట్రేడింగ్ అనేది చేయవచ్చు.
మీకు ఇది ఫ్యూచర్స్‌ని కూడా మాక్సిమం 6,000 2,000, 3,000 రూపాయలు ఉంటాయి కదా! ఫ్యూచర్‌ని కూడా ట్రేడ్ అనేది చేయవచ్చు కవర్ ఆర్డర్‌లో తీసుకొని. చాలా కంపెనీస్ కూడా అంత తక్కువకి ఇస్తున్నాయండి. ఈ విధంగా అనేది ట్రేడింగ్ అనేది చేస్తే మీకు మంచిగా ఇప్పుడు నిన్న చూడండి సైడ్ వే మొత్తం. ఇలా. మీరు సైడ్ వేని కూడా క్యాచ్ చేయాలంటే ఏం లేదండి. ఒక స్టడీని యాడ్ చేసుకోండి మూవింగ్ యావరేజ్ లైన్‌ని. ఏదండి యావరేజ్. మూవింగ్ యావరేజ్ అని ఉంటది. దాన్నేంటంటే మూవింగ్ యావరేజ్ 20ని పెట్టుకోండి. 20 దాన్ని లోలో పెట్టుకోండి. ఎ ఎ ఎక్స్‌పోనెన్షియల్ డన్. ఇప్పుడు చూడండి ఈ మూవింగ్ యావరేజ్ పైనున్నంత సేపు మనము కాల్ ఆప్షన్ వస్తేనే తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ లోకొచ్చినప్పుడు పుట్ ఆప్షన్ మాత్రమే తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ పైనున్నంత సేపు కాల్ ఆప్షనే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది లైన్ రెడ్ లైన్ దాని మీద మార్కెట్ ఉంది. అంటే అప్ ట్రెండ్ అన్నట్టు. ఎప్పుడైతే మార్కెట్ దాన్ని క్రాస్ అయ్యి కిందకొస్తుందో అది డౌన్ ట్రెండ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడనే మనకు క్రాస్ అవుట్ అని ఇయ్యడం జరిగింది. ఇక్కడ క్రాస్ అయింది. మనకు ఆర్ఎస్ఐల సింబల్ ఇచ్చింది. వెర్టెక్స్‌ల సింబల్ ఇచ్చింది. అంటే కన్ఫర్మ్‌గా ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఇచ్చింది. రెడ్ లైట్‌లో రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. కానీ అక్కడ మనకు మార్కెట్ కన్ఫర్మేషన్ అనేది కాలేదు ఇంకా అప్పటికి. ఇక్కడ కన్ఫర్మ్ అయింది. వెంటనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ పడిపోయింది. ఈ విధంగానే ఉంటది. ఎప్పుడైతే మనకు మూవింగ్ యావరేజ్ లైన్ క్లోజ్ అయ్యి పైకెళ్తుందో అప్పుడనేది మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకనేది మార్కెట్ వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మంచిగా మూవ్‌మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇక చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్ అక్కడి నుంచి చూడండి కంటిన్యూగా పెరిగిపోయింది. ఈ విధంగా అనేది చేసుకొని మీరు ఇక్కడ ఏం లేదండి అప్‌స్టాక్ అకౌంట్ వాళ్ళైతే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ సేవ్ న్యూ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆప్షన్ స్ట్రాటజీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ తీసేసినా కూడా ఇవన్నీ తీసేసినా మీ సెట్టింగ్‌లన్నీ పోయినా కూడా మళ్ళీ మీరు వ్యూలోకెళ్ళి ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆటోమేటిక్‌గా అవన్నీ వచ్చేస్తాయి. మీరు ఏ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు ఇది. మీరు సిస్టమ్‌లో ఉంటే సిస్టమ్‌లో చేసుకోవచ్చు. ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు ఇది. ఇంకా స్ట్రాటజీ చానా ఉన్నాయండి. మీరు ఇదేంటంటే మార్కెట్ అవర్స్‌లో మాత్రమే చేయాలి. అదే మీరు క్రూడ్ ఆయిల్ గానీ, నేచురల్ గ్యాస్ గానీ, కమోడిటీ మార్కెట్‌లో అనేది ప్రాఫిట్ మార్ట్‌లో నేచురల్ గ్యాస్ చేయాలంటే ఓన్లీ ఒక 5,000 ఉంటే కూడా ఒక లాట్‌ని అనేది పర్చేజ్ చేయవచ్చు. ట్రేడింగ్ అనేది చేయవచ్చు. కింద మనకు నాది వాట్సాప్ నంబర్ ఇస్తానండి. మీకు ఎవరికైనా ప్రాఫిట్ మార్ట్ అకౌంట్ కావాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. మీకు తక్కువ మార్జిన్ తోటి ఆప్షన్స్ కానీ మంచిగా నేచురల్ గ్యాస్ కమోడిటీ మార్కెట్‌ని ట్రేడింగ్ అనేది చేయవచ్చు. హ్మ్. కానీ ఇదే స్ట్రాటజీ ఇదే ప్రకారం కూడా చేసుకోవచ్చండి. నేచురల్ గ్యాస్ గానీ ఏదైనా సరే మనకు మంచి మార్కెట్‌లు అనేది ఎర్న్ అనేది పొటెన్షియల్‌గా చేయవచ్చు. ఈ స్ట్రాటజీని ఫాలో కండి. ఈజీగా మనము అమౌంట్ అనేది సంపాదించుకొని లాస్ కావద్దండి. డిసిప్లిన్ అనేది మీకు ముఖ్యము. పేపర్ ట్రేడింగ్ చేసి మీరు ఆర్డర్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కనుక్కున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ హార్డ్ ఎర్న్ మనీని లాస్ చేసుకోవద్దు. కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తానండి. అక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది అక్కడ ఉంటాయి. మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మేము కాల్స్ కూడా నేనైతే ఏదైతే చేస్తున్నానో నా ఒపీనియన్ ప్రకారం నేను అలా నేను చేసింది కాల్స్ అనేది పోస్ట్ చేస్తాను. మీకు కూడా మీరు చెక్ చేసిన తర్వాత ఆ కాల్స్ అనేది పెట్టుకోగలరు. లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని అడిగి అప్పుడు మాత్రమే కాల్స్ అనేది మనం ఏదైతే ఇస్తామో ఆ ఐడియాస్‌ని చెక్ చేసి మాత్రమే ట్రేడ్ అనేది చేయండి. మీ యొక్క లాభాలకు, నష్టాలకు మేము బాధ్యత కాదండి. మీరు మీ యొక్క బాధ్యతను మీరు మాత్రమే చూసి మాత్రమే పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.